హాయ్ సార్, యువర్ గుడ్ నేమ్? విజయ్. మీరు ఏ బిజినెస్ చేస్తారు? సో మేమైతే మొత్తం ఈవెంట్స్ కానీ, వెడ్డింగ్ ఈవెంట్స్ కానీ, కార్పొరేట్ ఈవెంట్స్ కానీ అన్నీ ఆర్గనైజ్ చేస్తూ ఉంటాము. అండ్ ఆర్గనైజ్ చేయడమే కాదు, ఇలాంటి కాన్సర్ట్స్ కూడా కొత్త ఇప్పుడు లేటెస్ట్గా కాన్సర్ట్స్ అని జనాల్లో బాగా అవుతుంది కాబట్టి సో అవి కూడా అన్ని ప్రొడక్షన్ కానీ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ వెడ్డింగ్ కాన్సెప్ట్స్లో అయితే మీకు స్టార్టింగ్ ఫ్రమ్ హల్దీ టు లాస్ట్లో రిసెప్షన్ వరకు మొత్తం అన్ని ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తాం అనమాట. ల్యాప్టాప్ అట్లీస్ట్కి రావడం ఎలా అనిపిస్తుంది? లైక్ ఇక్కడికి రావడం వల్ల యూజర్స్ ఏమో. సో ఇక్కడ రావడానికి యూజెస్ ఏంటంటే ఒకళ్ళనొకళ్ళు ఇంటరాక్షన్ ఒకటి ఉంటుంది. సో ఒకళ్ళ బిజినెస్ గురించి ఒకళ్ళు తెలుసుకోవడం కానీ, ఒకళ్ళనొకళ్ళు తెలుసుకోవడం కానీ, సో బిజినెస్ అనేది ఎలా డెవలప్ అవ్వాలి, ఎలా గ్రోత్ ఉంటుంది బిజినెస్లో అనేది ప్రతి ఒక్క ప్యానల్స్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో పైన ఆల్ బ్రేక్అవుట్ రూమ్స్లో మేము అన్నీ అరేంజ్ చేసాం అనమాట. ఈవెంట్స్ అందులో కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ అన్నీ అరేంజ్ చేసి మాకు కూడా అంటే నేను అటెండ్ అవ్వలేకపోతున్నాను కానీ ఇక్కడ ఉన్నవన్నీ అందరి గురించి అన్నీ తెలుసుకుందాం అనుకుంటున్నా కానీ నాకు అవ్వట్లేదు. సో అది ఈవెంట్ వెనుకున్న బ్యాక్గ్రౌండ్ వర్క్. ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్ అంటారా, ఈ ఈవెంట్ కోసం ఇంత పెద్ద బయట సెటప్ కానీ ఇక్కడ స్టాల్స్ కానీ అన్నీ చేసింది నేనే. సో ఈ సెటప్ చేయడానికి ఇవన్నీ ఆర్గనైజ్ చేయడానికి మాకు 1 month టైం పట్టింది. సో 1 month నుంచి ఇదంతా ప్లానింగ్ జరుగుతుంది. ఎప్పుడు ఎక్కడ ఏం జరగాలి, ఇప్పుడు ఎవరి స్పీచ్ తర్వాత ఏం రావాలి అని ప్రతి ఒక్కటి 1-2 months బ్యాక్ నుంచి యూఎస్లో ఉన్న వాళ్ళని ఫేస్ టైం తీసుకొని అందరితో మాట్లాడి, సో ఇంత ఒక కమ్యూనిటీ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. దీనికి 50 to 60 members ఉన్నారు. ఇప్పుడు ఆ పేర్లు చెప్తే చాలా లిస్ట్ అవుతుంది. సో ఇంతమంది ప్లాన్ చేసుకొని చేశారు కాబట్టి ఇంకా ఇది ఇంత సక్సెస్ అయ్యింది ప్రోగ్రామ్ ఈరోజు. సో ఇంత కష్టం ఉంది దీని వెనకాల అందరికీ. సో ఇప్పుడు స్టార్టప్ ఎంటర్ప్రీనియర్స్ ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి ఎటువంటి మెసేజ్ ఇస్తారు? అంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు స్టడీస్లో మనకి అదే కావాలి ఇదే చేయాలి అని అయితే కాదు. ఆంటర్ప్రెన్యూర్స్ ఏంటంటే గ్రోత్ ఉండాలి, అంటే వాళ్ళ ఫ్రీ స్టైల్ వాళ్ళకి వదిలేయాలన్నమాట. సో ఎలా అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు ఏంటి లైక్ వాళ్ళ స్కిల్స్ ఏంటి, వాళ్ళ పేరెంట్స్ తెలుసుకోవాలన్నమాట. వాళ్ళ స్కిల్స్ ఏంటి, వాళ్ళ స్కిల్స్లో వాళ్ళు ఎలా డెవలప్ అవుతారు ఏంటి అనేది. సో వాళ్ళు ఓన్గా వదిలేస్తే వాళ్ళు ఈజీగా గ్రోత్ ఉంటుంది, అంతేగాని ఇంట్రెస్ట్ పెడతారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇదే చదవాలి, నువ్వు ఈ మార్గంలోనే వెళ్ళాలి, సాఫ్ట్వేరే చేయాలి, లేకపోతే నువ్వు ఈ హార్డ్వేర్ ఇదే చూసుకోవాలి అంటే అసలు వాళ్ళకేంటి టైట్గా ఉండవు. సో పేరెంట్స్ ఫోర్స్ వల్ల వెళ్ళాల్సిన చాలామంది ఉన్నారు. సో ఇలాంటి బిజినెస్లు ఉన్నాయి. సో ఎవరి కాలు బిజినెస్గా పెట్టుకోవచ్చు అనేది కూడా ఎవరికి తెలుసుకోలేకపోతున్నారు. సో నేనేమంటానంటే తెలుసుకోవాలి, వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకొని బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది అనుకుంటున్నాను. ఈ బిజినెస్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి? ఎలా ఓవర్కమ్ చేయాలంటే నేను 2 years అయింది. ఈ 2 yearsలో ఏమన్నా ఫేస్ చేశారా లైక్ అప్ అండ్ డౌన్? నేను ఇప్పటివరకు అయితే ఏమి కష్టంగా ఏం ఫీల్ అవ్వలేదు, కానీ ప్రతి ఈవెంట్ని బాగా ఎంజాయ్ చేస్తూ చేస్తాను. ఎందుకంటే నాకు ఇష్టమైన ప్యాషన్ అంటే ఇదే, ఈ ఫీల్డ్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఈ ఫీల్డ్లో ఉండడం కూడా నాకు ఇది. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్.